జంబో పీసీసీ అట వర్కింగ్ ప్రెసిడెంట్ మినహా 96 మందితో కార్యవర్గం, 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శుల్ని నియమించారట. దీనికి సంబంధించి జంబో పీసీసీ పైన దాదాపు 6 నెలల నుంచి ఇక రేపు మాపు అంటున్నారు. నిన్నైతే అనౌన్స్ చేశారు. రాత్రి కేసీ వేణుగోపాల్ అఫీషియల్గా అనౌన్స్ చేసిండు. 27 మంది వైస్ ప్రెసిడెంట్లు, దాదాపు 69 మంది జనరల్ సెక్రటరీని అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి ఈ జంబో పీసీసీ సంబంధించి మనతోని సేవాదళ్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ యాదవ్ ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ జంబో పీసీసీ ఏంది, ఇంకోటి సామాజిక రండి ఈ నిరంజన్ యాదవ్ గారు సేవాదళ్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి, వారిని అడిగి ఈ జంబో పీసీసీ ఏంది, సామాజిక సమతుల్యం పాటించడం, సామాజిక న్యాయం పాటించడం అని పీసీసీ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. మరి ఎంతవరకు సామాజిక న్యాయం ఉంది, ఏం కథ తెలుసుకుందాం. జంబో పీసీసీ అట 96 మంది, 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది జనరల్ సెక్రటరీలు. బీసీలకు ఎక్కువ ఇచ్చినాం అంటున్నారు. 56% బీసీలు ఉన్నారని కులగాన్న వచ్చింది. మొత్తం కలిపి ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి 60 ఇచ్చారు. ఎట్లా అయింది ఇది సామాజిక న్యాయం? ముందుగా ఇహా ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ 66-60% కాదు, దాదాపు 70% ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం జరిగింది. గతం కన్నా ఈరోజు చాలా మార్పులైనాయి. దాంట్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జి మీనాక్షి మేడం గారు పాత్ర ఉంది. ఎందుకు అంటే చాలా రోజుల నుంచి కులగణన అని చెప్పేసి బీసీలకు ఉన్నతంగా ఇవ్వాలి, వాళ్ళకు సమన్యాయం చేయాలనే ఉద్దేశంతోన, ఒక సంకల్పంతోనూ రాహుల్ గాంధీ ఈ దేశంలో జరుగుతున్న అఘాయిత్యాలు, బీసీల మీదనే అఘాయిత్యాలు చేస్తున్నారు, బీసీ ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న సమన్యాయం రావట్లేదు అనే ఉద్దేశంతో గత భారత్ జోడోలో తిరగడం జరిగింది. వాటి యొక్క భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ మధ్యలో జరుగుతున్న విధానాలను, సంస్కృతి, వారి యొక్క రాజకీయ, విద్యా, ఉపాధి అనే విధానాలను మొత్తాన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. దాన్ని లక్ష్యంగా చేసుకొని ఈరోజు ఈ భారతదేశంలో బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ బిడ్డలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్రంలో కులగణన చేయడం జరిగింది. కులగణనలతో పాటు దానికి న్యాయం చేయడంలో ఈరోజు మార్పులో భాగంగా దాదాపు 70% అంటే మీరు గత పీసీసీ వర్గం చూడండి, ఇప్పుడు చూడండి, మార్పు చాలా చేంజ్ అయినాయి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 70% ఇవ్వడం, ఇంతకుముందు 40%, 50%, 60% కీయడానికి దాదాపు ఇబ్బంది. మీరు అంటుంది ఏంటంటే గతం కంటే మెరుగైంది, ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేసిన అంటారు. ఇంకో పంచాయతీ ఉంది ఇప్పుడు, వాళ్ళు పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అధికారం వచ్చే ముందు జాయిన్ అయిన వాళ్ళు, వాళ్ళకి న్యాయం జరిగిందా? 10 ఏళ్ళు జెండా మోసిన వాళ్ళకి జరిగింది. మీకు స్పష్టంగా ఇన్ఛార్జి మేడం మీనాక్షి మేడం గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, అదే బట్టి విక్రమార్క గారు కానీ, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ స్పష్టంగా చెప్పారు, ఏమని? మేము బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉన్నత పదవులు ఇస్తాము, ఉన్నతంగా వాళ్ళకి సమన్యాయం చేయబోతున్నాము అని, మేమే ఈ దేశానికి ఆదర్శం కాబోతున్నాము. ఇచ్చిన మాట కామారెడ్డి డిక్లరేషన్ ఏ విధంగా ఇచ్చామో అది మేమంతా కార్యాచరణ చేసినాకనే ఒక కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చాము. అందులో భాగంగానే ఈరోజు మార్పు అనేది ఈరోజు కనబడుతుంది, స్పష్టంగా ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా కొత్త మాత అనే వరకు కొత్త పాత 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళకు ముఖ్యంగా ఇవ్వబోతున్నది. దాంట్లో భాగంగానే ఇప్పుడు వచ్చిన వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తూనే సమన్యాయం చేయబోతున్నది. వచ్చిన వాళ్ళతో పాటు మీ పాత కొత్త వాళ్ళకు, అదే విధంగా కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒక 2-3 ఇయర్స్ ముందు కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ వాళ్ళ యొక్క స్ట్రక్చర్ని బట్టి, వాళ్ళ యొక్క పనితనాన్ని బట్టి పార్టీలో ఇవ్వబోతున్నది. వచ్చినాక కూడా గవర్నమెంట్ వచ్చినాక కూడా కొందరు జాయిన్ అయ్యారు. వాళ్ళ యొక్క ఇప్పుడు సమాజంలో ఉండే వాళ్ళ యొక్క పాపులారిటీ, వాళ్ళ యొక్క పనితనము, వాళ్ళ యొక్క విధి విధానాలు, వాళ్ళ యొక్క వ్యవస్థలో వాళ్ళకు ఉండే ప్రాధాన్యతను బట్టి ఇవ్వబోతున్నది. ఇంకోటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి నిన్న ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్, ఆయన కేసీఆర్ 10 ఏళ్లలో ఆయనే బాస్ దానికి.
నిన్న అమెరికా నుంచి పట్టుకొచ్చి ఎంక్వైరీ చేశారు, విచారణ. నిన్న ఎట్ ద సేమ్ టైం హరీష్ రావు ఎట్లయితే కాళేశ్వరానికి అటెండ్ అయితే అదే టైంలో వినిపోయింది. నాకేం సంబంధం లేదు, ఆధారాలు అంటే చూపండి నాకు, నన్ను ఎట్ట పట్టుకొస్తారని అడుగుతుండు. ఎట్లా చూస్తారు దాన్ని? ఇప్పుడు అంటే ఆయనకు ఆధారాలు లేకుండా పట్టుకొచ్చారు అమెరికా నుంచి. ఇప్పుడు గుమ్మడికాయలు దొంగతనం చేసింది వాళ్ళే. గుమ్మడికాయ దొంగతనంలో ఇద్దరిలో నువ్వు పట్టుకున్నవారు అంటారు, లేదు లేదు నేను పట్టుకున్నారా, నేను కాదు ఆడే అని చెప్పే తనంలో ఇప్పుడు స్పష్టంగా ఇట్లా కనబడుతుంది. ఓకే, ఎందుకంటే చేపించింది ఉన్నతాధికారులు అంటే ఎవరు? ఉన్నతాధికారులు చెప్తే నేను చేసిన అన్నారు. ఉన్నతాధికారులు అంటే ఎవరు? ఈ గత పాలకులలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నతాధికారులు అంటే ఎవరు? సీఎం, హోమ్ మినిస్టర్, డీజీపీ, తర్వాత ప్రభాకర్ రావు గారు చీఫ్ గారు. ఈ ఉన్నతాధికారులు చెప్పింది ఎవరు? డిక్లరేషన్ ఆర్డర్ ఇచ్చేది ఎవరు? డీజీపీ పైన ఎవరు ఇవ్వాలి? చీఫ్ సెక్రటరీ, చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆయనకు ఆర్డర్ ఇవ్వాల్సింది ఎవరు? ఓకే, ఇంత స్పష్టంగా క్లారిటీగా ఈడ నడుస్తుంటే మళ్ళా పైగా నేను ముద్దాయిని లేదా నేను బాధితుని, నేను నిందితుని కాదు బాధితుని అని చెప్తున్నాడు. మళ్ళా పైగా ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన్నే అన్ని చేసి మళ్ళీ ఆయన్నే ఇప్పుడు ఆధారాలు చూపించమంటే ఇంత అన్ని తీసి పడేసింది. అదే లాస్ట్కు ఈ తెలంగాణలో దౌర్భాగ్య స్థితి, ఇంత దౌర్భాగ్య స్థితి చేసిన పరిస్థితి ఏ పార్టీ లేదు, ఏ పార్టీ కూడా లేదు, ఏ పార్టీ కూడా లేదు. అది టీఆర్ఎస్ పార్టీ చేసింది. ఎందుకంటే గత పిసిసి వర్గంలో పనిచేసే వాళ్ళది ప్రతి ఒక్కరిది ఫోన్ కాల్ ట్యాపింగ్ చేసిన వ్యక్తి ప్రభాకర్ రావు. అది ఏ పార్టీ అయినా ఇది మానవ విలువలు మానవ అనే ఉన్నత విలువలు ఉండవలసిన ఉన్నత స్థానంలో ఉండి ఇట్లాంటి దౌర్భాగ్య స్థితి పరిస్థితి ఉన్న వ్యక్తి ఎవరైనా అంటే ప్రభాకర్ రావు. తెలుస్తుంది, ఇంత స్పష్టంగా తెలుస్తుంటే కూడా ఆయన నావి ప్రూఫ్లు ఉంటే చూపి అన్ని డిలీట్ చేసి ప్రూఫ్లు ఉంటే చూపి అంటే భార్యాభర్తలు మాట్లాడిన విధానాలను కూడా ఫోన్ ట్యాపింగ్ విన్నాడు. ఆ దౌర్భాగ్య స్థితి, ఇంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చిన పర్సన్ను అరెస్ట్ చేసి జైలు వేయాల్సింది పోయి ఇంకా భుజగింపులు చేస్తున్నాం. మేము ఎంక్వైరీ చేస్తున్నాం, ఇక్కడ అడ్డుపడుతున్నారు. ఎంక్వైరీ చేస్తుంటే మేం కాదు వాళ్ళు అని చెప్తున్నారు. ఉన్నతాధికారులు ఎవరు? ఇంత స్పష్టంగా క్లారిటీగా వస్తుంది. ఆయన చేసిన విధానం, ఆయన అంత ఒక పదవిలో ఉన్నత పదవిలో ఉండి ఇంత చిల్లరగా చేస్తే అయినా కానీ మళ్ళీ నేనేం చేయలేదు ఉన్నతాధికారులు అని చెప్తున్నాను. మొత్తానికి ప్రభాకర్ రావు నిన్న చాలా క్వశ్చన్లకి నాకు తెలియదు, గుర్తులేదు అని చెప్పిండాడు. మరి చిప్ అమెరికాలో పెట్టి వచ్చిండే ఏం కథ కానీ మొత్తం మర్చిపోయిండాడు పాపం. అంటే ఫ్లైట్ ఎక్కే ముందు ఆడ షిప్ జారిపోయిందా మరి మర్చిపోయి వచ్చిండ కానీ ఈ దేనికి కూడా తెలియదు, మర్చిపోయినా అంటున్నాడు. ఈ మర్చిపోయిన సంగతి తెలవాలంటే అరదాండం వేయాలి, పోలీసులే మీకు అర్థమవుతుందన్న. ఆయన తెలియదు, మర్చిపోయినా, గుర్తు లేదంటే ఇంత గజనిని తీసుకొచ్చి ఉన్నత పదవులు ఇచ్చిండు గత పాలకులు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. నిన్న హరీష్ రావు విచారణకు పోయిండే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ దగ్గర. అంతా ఇంజనీర్లు చేశారు, టెక్నికల్ ఎక్స్పర్ట్ చేశారు, మేమేం చేయలేదు అంటున్నాం. ఏది మేడిగడ్డ నిర్మాణం, కాళేశ్వరం నిర్మాణం. ఎట్లా చూస్తారు దీన్ని? మీరు గత క్లిప్పులు చూడండి. గత 2016, 18, 19, 20 మధ్యలో 24 మధ్య 23 వరకు చూడండి. ప్రతి సభలో కాళేశ్వరం కట్టింది నేను, కాళేశ్వరాన్ని తెచ్చింది నేను, డిజైన్ చేపించింది నేను, చేసింది నేను, సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ డిజైన్ చేసిందే నేను అని చెప్పాను. ఈరోజు దౌర్భాగ్య స్థితికి వచ్చి మళ్ళా పైగా ఉన్నతాధికారులు చేసిందని చెప్తున్నాడు. ఉన్నతాధికారులు నువ్వు డిక్లేర్ ఇస్తేనే కదా వాళ్ళు చేసేది. ఏ ఏరియాలో వాళ్ళు ఏంది? ఓ డిపిఆర్ తయారు చేశారు. డిపిఆర్ తయారు చేస్తే కూడా నువ్వు సుందిల్లా అన్నారం డ్యామ్ని బ్యారేజీని మార్పులు చేర్పులు చేసినావు. మేడిగడ్డలో కింద ఇసుక తిప్పలు ఉన్నాయని చెప్తే కూడా నువ్వు పట్టించుకోకుండా కట్టండ్రా బాబు, డిపిఆర్ పెట్టండి అని చెప్పేసి ఒక ఎల్ఎన్టీ సంస్థ పెద్ద సంస్థకి ఇచ్చినావు. పెద్ద సంస్థ పెద్ద బొక్క పెట్టి కూడా మళ్ళీ వాళ్ళు పూర్తి పని కాకముందే వాళ్ళు ఏది సర్టిఫికెట్ తీసుకున్నారు, 5 ఏళ్ళ సర్టిఫికెట్. దాంట్లో క్వాలిటీ లేదని నీకు అంత స్పష్టంగా ఏది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టంగా చెప్తే కూడా క్వాలిటీ లేదు, మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి అంటే మళ్ళీ వీళ్ళే 4,600, 300 కోట్లు ఎల్ఎన్టీ సంస్థకి ఇచ్చిండ్రు. అది పూర్తి కాకముందే ఇచ్చిండ్రు. ఏ డ్యామ్ అయినా 5 ఏళ్ళ వరకు ఒక సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్ ఏంటంటే క్వాలిటీ అండ్
క్వాంటిటీ ఈ అవన్నీ క్రాస్ చెక్ చేసినాక ఒక సర్టిఫికేట్ ఇస్తారు. నువ్వు సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చినావు? కంప్లీషన్ నువ్వు కంప్లీషన్ సర్టిఫికేట్ బీజేపీ పార్టీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పొత్తు లేకపోతే నీకు సర్టిఫికేట్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడానికి కారకులు ఎవరు? నువ్వు కాదు, మళ్ళీ మీ గత ముఖ్యమంత్రి కాదు. మరి ఇప్పుడు కొత్తగానే ఇంజనీర్ల మీద చెప్తావు. ఇంజనీర్లను కూడా వదలలే మేము. ఇంజనీర్ల మీద 17 మంది మీద క్రిమినల్ యాక్టులు, 33 మంది మీద ఆ శాఖపరమైన యాక్టులు కేసులు పడుతున్నాయి. 109 మందిని ఎంక్వైరీ, గవర్నమెంట్ అథారిటీ పర్సన్స్ని 109 మందిని ఎంక్వైరీ చేసిన, 112 మందిలో క్రాస్ వెరిఫికేషన్ చేస్తే 113 మంది నిన్న 13వ పర్సను ఈటెల రాజేందర్ గారు. ఇప్పుడు నువ్వు కూడా దాంట్లో ముద్దాయి కాబట్టి మిమ్మల్ని ఎంక్వైరీ చేసే వరకు ఉన్నతాధికారుల మీద, ఉన్నతాధికారులను కూడా కేసులు వేసిన బాబు. 109 మంది అబద్ధాలు చెప్తారా? ఈ సొసైటీలో తెలంగాణలో గాడి బూరిడి చేసే పర్సన్స్ వీళ్ళు, పచ్చి అబద్ధాలు చెప్పే పర్సన్స్. ఈ రోజు ఏం తెలియదు గవర్నమెంట్ అథారిటీ వాళ్ళను కూడా మేము ముద్దాయి చేసినాం. మీకు అర్థమైతలేదు. ఓకే, మొత్తానికి కాళేశ్వరం కమిషన్ విచారణ ఎట్లా ఉందంటే గమ్మత్తు అనిపిస్తుంది. ఇంజనీర్లని అధికారులను పిలిచి ఎంక్వైరీ చేసినప్పుడు మాకేం తెలియదు అని వాళ్ళు చెప్పారు. కేసీఆర్ చెప్పిండు మేము చేసినాం, ఆడ పెట్టమన్నాడు, ఆడ పెట్టమని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు చివరికి హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి ఏం మాకేం తెలిసి ఇంజనీర్ చెప్పారు. సరే, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకొని 80,000 కోట్లు దాదాపు దేశపై గోదావరి గంగపాలు చేశారు అనేది ప్రతిపక్షాలు, ఏదైతే బీఆర్ఎస్ కాకుండా మిగతా పక్షాలు విమర్శ, ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం విమర్శ. మొన్నదాకా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏం చెప్పారు? మేడిగడ్డ ఏదో ఒక పిల్లర్ గుంగితే దాన్ని ఏదో అసలు పనికిరాని దాని కింద అద్భుతమైన కళాఖండం అది అని చెప్పారు. మరి ఆ కళాఖండాన్ని మేమే కళాఖండాన్ని నిర్మించడం అని చెప్పుకోలేని పరిస్థితి వీళ్ళు ఉన్నారు. ఇంజనీర్లు అని చెప్తున్నారంటే ఆడేదో డొల్ల జరిగింది, మొత్తానికి తప్పు జరిగింది అనేది ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కేసీఆర్ కుటుంబం ఒప్పుకుంటుంది. అటు ఇంజనీర్లు మాకు సంబంధం లేదు, కేసీఆరే అదంతా అద్భుతంగా చేసిండు, ఆయన చేసిన పని మా పనితనం కాదు, అందులో మా పనితనం ఏం లేదన్నారు. ఇంజనీర్లు ఏం చెప్పారు? వీళ్ళు కూడా మన 2023 ఎన్నికల్లో ఓడిపోయే వరకు కూడా హోర్డింగ్లలో, పబ్లిక్ మీటింగ్లలో కేసీఆర్ ఒక పెద్ద ఇంజనీర్ అయి కట్టిండు కాళేశ్వరాన్ని, కళాఖండాన్ని అని బీఆర్ఎస్ నాయకులు చెప్పారు, కేసీఆర్ చెప్పిండు. ఇవాళ ఎంక్వైరీకి వచ్చేటప్పటికి మాకు సంబంధం లేదు ఇంజనీర్లు అని వస్తాను. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఎవరు దోసుకున్నా, ఎవరు కమిషన్లు, ఎవరికి మూటలు వాళ్ళకి ముట్టినాయి. బొక్కబడ్డది ఎవరికంటే ప్రజలకే. ప్రజల సొమ్ము దేశపై గంగపాలు చేశారు. ఇది వాస్తవం, దురదృష్టం అనమాట. ఇంకా మరి టీఎంసీ 169, 170 టీఎంసీల వాటరు ఈ తెలంగాణ ప్రజలకు ఇస్తామని దాదాపు 1 కోటి ఎకరాల మాగాని చేస్తామని చెప్పిండ్రు. 18 లక్షల కాళేశ్వరాన్ని మొత్తాన్ని కలిపి 18 లక్షల ఎకరాలకు అని ప్లానింగ్ ఉంటే 1 కోటి ఎకరాలు ఎట్లా వస్తుందనా? జనాన్ని మభ్య పెట్టడం, మాయ చేయడం భూయరెడ్డి కాదు. అవును, ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. ఓకే, ఇది ఒక వార్త అయితే. నిన్నేమడిగారు నేనేం చెప్పాలని కేసీఆర్ నన్ను పిలుచుకుంటాట హరీష్ రావుని. మొన్న ఈటెల రాజేందర్ బీజేపీ కాబట్టి ఆయన పిలవలేకపోయింది, ఈయన మేనాలుడు కాబట్టి పిలుచుకొని నిన్నేమడిగారా నేనేం చెప్పాలని చెప్పినారు. లేదు మామ, ఇది అడిగారు, నేను ఇది చెప్పినా నువ్వు కూడా అదే చెప్పు, మనకెందుకు ఆ ఇంజనీర్ల మీద దోస్తే అయిపోద్ది, వాళ్ళేం మన మీద దోతారు, మనం వాళ్ళ మీద దోతారు, మధ్యలో ప్రజలు ఉన్నారు కదా వాళ్ళు బలైపోతారు అని చెప్పుకున్నట్టుంది. ఇద్దరు 4-5 గంటలు మీటింగ్ పెట్టుకున్నాడు ఇద్దరు. ఇగో అదే, నిన్నేమడిగారు నేనేం చెప్పాలి హరీష్తో కేసీఆర్ సమాలోచనలో కాళేశ్వరం కమిషన్ విచారణ నుంచి నేరుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి హరీష్ రావు. 4 గంటల పాటు సుదీర్ఘ మంతనాలు. రేపు కమిషన్ ముందు కేసీఆర్ భారీగా పార్టీ శ్రేణులు సమీకరణ. దేనికి పార్టీ శ్రేణులు? దొంగ పనులు చేసినా మేము మళ్ళీ వాళ్ళు బయటకు వస్తాం రావనే సిగ్గుండాలి కొద్దిగా. ఇది ఎట్టుందంటే గమ్మత్తుకి ఇదంతా పెద్ద హైపు. ఆడ ఏం బీకేది ఉండదు. ఆడ వాడు 80,000 కోట్లు తీసిపోయిండా, 8,000 కోట్లు తీసిపోయిండా, గంగపాలు చేసిన పాలు చేసినోడు ఆడనే ఉండు, మంచినే ఉండు, వాళ్ళు మంచి ఫామ్ హౌస్లు కట్టుకొని వాళ్ళు మంచిగా ఉండరు, ప్రజలు బలి అవుతారు. ఏమన్నా ఒక 1000 కోట్లను రికవరీ అయితే అంటే 1,000 రూపాయలు కూడా కావు. మీరు చూడండి, పీసీ గోసు జీతం దండగా ఇది భవిష్యత్తులో. అది రికవరీ కాదు, మన్ను కాదు, ఇదంతా చెప్పుకోవడానికి పనికి రాజకీయాలలో రాజకీయ పార్టీలు ఎలక్షన్లలో చెప్పుకోవడానికి తినడు అంటుంది తప్ప తిన్నది కక్కిచ్చారంటే దారుణంగా. నిన్నేం అడిగారా అంట అంటే ఇది ఎంత గౌరవంగా చూడు. నిన్నేం అడిగారా నేనేం చెప్పాలరా, ఏం మాట్లాడతాం రా, అంతే. గింత దారుణమా అంటే మన మూటలు అన్నీ చెప్పినావా, మూటలు చెప్పకుండా వాళ్ళ మీద దేశం అడుగుతున్నట్టు ఇంత స్పష్టంగా క్లారిటీగా వస్తుంది. నిన్నేం అడిగారా నేనేం చెప్పాలరా, అంతే. 95 ఏళ్ళు అట వరుడు, 90 ఏళ్ళు వధువు అట. ఊరి అమ్మ ఈ బాబు 95 ఏళ్లలో పెళ్లి చేసుకుంటాట. వధువు వరుడు భలే దొరికారు ఇద్దరు.
70 ఏళ్ల సహజీవనం తర్వాత వివాహం. మామూలు 70 ఏళ్ళు మళ్ళీ కలిసి ఉన్నారట. కలిసి ఉన్నాక అన్ని రోజులు ఇప్పుడు మామూలుగా లవ్ చేసుకుంటోళ్ళు కూడా అన్ని రోజులు ఉంటారు కలిసి. వాళ్ళు ముందు పెళ్లి చేసుకున్నాక లవ్ చేస్తారు కానీ వీళ్ళు 70 ఏళ్ళు కలిసి ఉన్నాక 95 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నట. మరి ఇది ఎక్కడ అంటే జైపూర్లో బోసినవ్వుల మధ్య ఆ వధువరులు పెళ్లి ప్రమాణాలు చేశారు. పెళ్లి కుమారుడికి 95 ఏళ్ళు, పెళ్లి కూతురికి 90 ఏళ్ళు, కుమారుడట. రాజస్థాన్ దుంగార్పూర్ జిల్లాలో గలందర్ గ్రామంలో ఈ వివాహం జరిగింది. వరుడు రాంభాయ్ అంగారి, వధువు జివాలీదేవి 70 ఏళ్ల సహజీవనం తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు 4 కుమారులు, 2 కూతుళ్ళు, ఎంతోమంది మనవలు మనవరాళ్ళు ఉన్నారు. వృద్ధ నవవధులు దంపతులు 4 ప్రభుత్వ ఉద్యోగులకు పనిచేస్తున్నారు. ఇదంతా కథ అంతా అయిపోయింది. పిల్లలను కానరు, మనవాళ్ళు మనవరాళ్ళు అయ్యారు కానీ పెళ్లి ఇప్పుడు చేసుకున్నాడు. ఇది వెరైటీగా ఉంది. ఇది రాజస్థాన్లో జైపూర్లో జరిగింది గమ్మత్తుగా. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతికి సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. రైట్. నిజాలు చెప్పినా రుజువులు ఇచ్చిన సిడబ్ల్యూసి యాప్స్కో సూచించినందుకే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు ఘోష్ కమిషన్ ముందు కాళేశ్వరంపై కుండ బద్దలు కొట్టినట్టు హరీష్ రావు. మరి కుండ బద్దలు కొట్టి అందులో నీళ్ళు ఇడిపోయినట్టు. కుండలో నీళ్ళు ఉన్నాయా పోయినాయా? కుండ బద్దలు కొట్టి అన్ని నిజాలు. ఏ నిజాలు? నాకేం సంబంధం ఇంజనీర్లు అని. నీకు వచ్చే మూటలు నీకు వస్తాయి, ఇంజనీర్లకు వచ్చే మూటలు ఇంజనీర్లకు వస్తాయి. తిని మంచిగా పామోదులు కట్టుకొని కూర్చొని నిజాలు చెప్పిన నేను అని అంటే ఏం నిజాలు చెప్పినావు? నాకు సంబంధం లేదే. అది నిజమా? అదేట నిజమైంది. మరి ఈ నిజాలు అయితే అంతకుముందు చెప్పినాయని ఎన్నికెళ్ళాలో చెప్పినాయని అబద్ధాలు అయ్యి మేమే కట్టినాం మేమే నిలబడి కుర్చీ చేసుకొని కట్టినట్టు. మరి ఏది నిజం ఏది అబద్ధం? ఈయనట నిజాలు చెప్పిండట, నేను అన్ని రుజువులు ఇచ్చినాడు. ఏం రుజువులోనే నువ్వు ఈటాన్ని దొంగ, నువ్వు డబ్బులు తినరు మీరే మొత్తం కాజేశారని చెప్తుంటే. రైట్. స్థానికానికి ఇదే అదనట. జూన్ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు కసరత్తు. రైతు భరోసా వేసి ఎన్నికలకు వెళ్లాలని. ఈ 2 నెలలు రైతులు కూలీలు పూర్తిగా సాగు పనుల్లో నిమగ్నమై ఉంటారు. రాజకీయాలపై ఆసక్తి చూపరన్న ఆలోచన. కేబినెట్ భేటీలో మంత్రుల నిర్ణయం. స్థానిక సంస్థల ఎన్నికలకి ఇదే అదున అంటున్నారు. అదును చూడటం ఏంది? ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన ఎప్పుడున్నా అదునే కదా, ఎప్పుడు పోయినా అదునే. దీనికి అదును చూడటం అంటే నమస్తే తెలంగాణ గట్టినే ఉంటుంది కదా. తెలంగాణలో మాయమాటలు చెప్పేది ఏంటంటే నమస్తే తెలంగాణ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అదును కరెక్టు ఇవన్నీ కాదు. అక్కడ రెడీగా ఉందా కాంగ్రెస్ పార్టీ? ధైర్యం ఉందా స్థానిక సంస్థల ఎన్నికలు పోవడానికి? బరాబరి ఉందన్నా. రైతుల్లో వ్యతిరేకత ఉంది. రైతు భరోసా విషయంలో అనేది బాగా యాంటీ ఉంది. పోలేని పరిస్థితి, భయాందోళన ఉన్నారని. దేనికి భయాందోళన? ఎన్నికలకు పోతే దెబ్బతింటామని. ఎందుకు దెబ్బతింటాం చెప్పండి. రైతు భరోసా టైంకి ఇలా కేసీఆర్తో పోల్చినప్పుడు కేసీఆర్ అద్భుతంగా ఇచ్చిండు టైంకి, కాంగ్రెస్ పార్టీ ఇలాపోతుంది అన్న. రుణమాఫీ 2 లక్షలు ఒకటేసారి ఏకకాలం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలోనే ఒకటే సంవత్సరంలో అది కేవలం కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా చెప్పిండు వాస్తవం. ఇప్పుడు మేము అందుకే వేయబోతున్నాము. మేము వేస్తలేము అని చెప్తలేము, వేస్తున్నాము. రుణమాఫీ చేయడం అత్యంత క్లిష్ట పరిస్థితి. ఏ గవర్నమెంట్ వచ్చిన తొందరలో నీకు రైతులకైనా సరే ఇది ఈ ఇహ ఛానల్ నుంచి ఆలోచించాల్సిన అవసరం ఎందుకు ఉందంటే, రుణభారం ఎక్కువై రైతులు ఆత్మహత్యలు 2015-16లో చేసిండు. ఆనాడు కేసీఆర్ గారు, ఉప ముఖ్యమంత్రి, ఆయన మిగతా వాళ్ళు ఒక ప్రామిస్ చేసి ఈ రోజు వరకు కూడా లాస్ట్ చివరి వరకు కూడా వేయలేదు. అది ఎందుకైతుందంటే, ఆ రుణభారం ఎందుకైతుందంటే గవర్నమెంట్ కుప్పకూల్చే స్టేజ్ అది. అయినా కానీ మేము గవర్నమెంట్ వచ్చిన మాట ఇచ్చి నిలుపుకొని ఈడ 7 లక్షల కోట్లు అప్పు ఉన్నా కానీ మేము దాన్ని నెరవేర్చగలిగినాం. ఇది కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఈ రుణభారంను మేము ఎంత భరిస్తున్నా, గవర్నమెంట్ ఎంత భరిస్తున్నా బయటికి చెప్తలేదు. దానికి ఉన్నత విలువలతోనే పనిచేస్తూ కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకుంది. ఇంత చేసినాక రైతులు వ్యవసాయ పనులు నిమగ్నం అయినప్పుడు ఎన్నికలు పెట్టుకోవాలి అనేది పత్రిక రాయడము. అది నమస్తే తెలంగాణ అంటే నమస్తే బాయ్ బాయ్ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, మేము చెప్పేది అబద్ధాలు, మీరు నమ్మాల్సిందే. కావాలంటే చూడ ప్రూఫ్లు అని చూపిస్తుంది. ప్రూఫ్లు చూపించడం కాదు, మేము చేసి చూపిస్తున్నాం. వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్పి పేపర్లో రాసినంత మాత్రం నిజం అబద్ధం కాదు. ఓకే, ఇది కూడా అది వాస్తవం. ఇంకోటి, మిస్బిహేవ్ పై సోనియా గాంధీ ఫైర్ అయ్యారట. అందాల పోటీలని పెట్టారు వాళ్ళని. ఒక 4 రోజుల పాటు అక్కడ రామప్ప ఇంకా ఆడ ఈడ తిప్పారు పిల్లల మర్రి వీళ్ళని దేశపోయి ఈ అందాల పోటీలు వదిలిపెట్టి అతను తిప్పారు. ఈ తిప్పే క్రమంలో గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితమైన ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన ప్రజాప్రతినిధి కూడా అట, ఆయనకు అప్పచెప్పారట వీళ్ళంతా తిప్పే కార్యక్రమం. అది ఆయన గోకిండట ఒక ఆమెని.
ఆమె బయటికి పోయింది, అలిగి వెళ్ళిపోయింది. అలిగి వెళ్ళిపోతా పోతా కంప్లైంట్ చేసింది. సోనియా గాంధీకి మెయిల్ పెట్టిందట ఆ ఆడబిడ్డ ఏది మిస్ ఇంగ్లాండ్. దానిపైన సోనియా గాంధీ చాలా మిస్బిహేవ్ ఎట చేస్తారు అని చెప్పి సీరియస్ అయినట్టు నమస్తే తెలంగాణకి ఏదో సమాచారం వచ్చిందని వార్త రాసేది. చూద్దాం ఇదేందో. ఆడబిడ్డకు అవమానంపై కాంగ్రెస్ అగ్రనేత ఆగ్రహం. మిస్ ఇంగ్లాండ్తో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలేవి. అలాంటి అసహ్యకరమైన నాయకుడిని మీరు ఎలా ఉపేక్షించారు? ఆడపిల్లలను పిలిచి బాధ్యత లేని వ్యక్తి పక్కన కూర్చోబెడతారా? రాష్ట్ర ముఖ్య నేత సన్నిహితుడికి ఫోన్ చేసి సోనియా చివాట్లు. ఆ వ్యక్తి రాజకీయ సంబంధాలు, పొరుగు రాష్ట్రాల పాత్రపైన ఆరా. హైదరాబాద్లో అవమానంపై సోనియాకు ఫిర్యాదు చేసిన మ్యాగీ. కాంగ్రెస్లో మరింత ముదురుతున్న మిస్బిహేవ్ వ్యవహారం. ఇది ఎట చూస్తారు? కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రజాప్రతినిధి అట, సీనియర్ పొలిటీషియను, ముఖ్యమంత్రికి అత్యంత దగ్గర వ్యక్తి అట. ఆయనకు అప్పచెబితే ఆయన గోకిండట. ముఖ్యంగా వాస్తవం అనేది ఇది బాధాకరం. ఎందుకంటే మన కోసం ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చి ఈ తెలంగాణ ఉన్నత విలువలను, అదేవిధంగా సంస్కృతిని ఈ ప్రపంచానికి కనబరచాలని అందాల పోటీని పెట్టడం. ముఖ్యంగా అందాల పోటీ వల్ల ఏమో ఉపయోగమేం లేదు, కానీ ఈ ప్రపంచం మొత్తము ఇక్కడికి పెట్టుబడులు రావడానికి కానీ, అదేవిధంగా మన గత పాలకులు చేసిన అప్పులను సరిదిద్దుకోవడానికి కానీ, అదేవిధంగా మన యొక్క సంస్కృతి కల్చర్ని, ముఖ్యంగా మన గుళ్ళను, ఈ తెలంగాణలో ఉండే గుడి ప్రాముఖ్యతలను తెలియజేయడానికి, అదేవిధంగా ఇక్కడ ఉండే సాఫ్ట్వేర్ టెక్నాలజీని కానీ, అదేవిధంగా ఇక్కడ ఉండే పరిశ్రమల విధానాలను కానీ తెలియజేయడానికి కొన్నిటిని కాకుండా ప్రతిరోజు ఒక ప్లానింగ్తోన ప్రపంచం మొత్తం తెలంగాణను చూడడానికి, భారతదేశాన్ని ఒకటే కాకుండా ప్రపంచం మొత్తం ఈ తెలంగాణలో పలానా ఏరియా అంటే ప్రపంచం మొత్తం మిస్ వరల్డ్ అంటే చిన్నది కాదు, ఆషామాషి కాదు. వీళ్ళు ఏదో డమ్కాలు మోహించినంత మాత్రం కాదు. ఆ మిస్బిహేవ్ అయినది అనేది వాస్తవం. సోనియా గాంధీ ఫైర్ అయిందట, వాస్తవం తెలిసింది. కానీ వీళ్ళు చెప్పేది మాత్రం అబద్ధాలు. అది 100% వాస్తవం. వీళ్ళు చెప్పేది అది మిస్బిహేవ్, ఇది సోనియా మేడం గారు ఇట్లా ఫైర్ అయినరని ఇవన్నీ చెప్పడం బూటకం వాళ్ళు. ఇంకా నమస్తే తెలంగాణ అంటే అంత గాల్లో మేడలు కట్టినట్టే ఉంటుంది. మనం ఎట్లా ఉంటుంది అంటే గాల్లో చూస్తాం, మేడల కింద ఉండవు. ఓకే, అట్లా. థ్యాంక్ యూ నిరంజన్ యాదవ్.